హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో కాల అమావాస్య అష్టమి రోజున రాబోతోంది. ఈ అమావాస్య కారణంగా వృషభ రాశి వారికి జీవితంలో జరగబోయే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. అలాగే ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జన్మస్థానంలో కుజుడు మరియు గురుడు సంచార స్థితి, అలాగే కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, మరియు సింహ రాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, ఇంకా కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, మీన రాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా వృషభ రాశి వారు జీవితంలో ఆగస్టు నెలలో వచ్చే కాల అమావాస్యలోగా ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలోని కుజుడు సంచరిస్తున్న కారణంగా వీరికి ఈ సమయంలో కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అదే స్థానంలో గురుడు కూడా సంచరిస్తున్న కారణంగా వృషభ రాశి వారు అష్టమి అమావాస్య రోజున కాలభైరవ నామస్మరణ చేసుకోవాలి. అలాగే తెల్ల జిల్లేడు మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లను తీసుకొచ్చి వాటికి సింధూరాన్ని పూసి గణపతి హోమాన్ని చేసుకుని వాటిని ఇంట్లో పెట్టుకుంటే రాబోయే 7 తరాల వరకు ఐశ్వర్య సిద్ధి, ఆనంద సిద్ధి, కనకవర్ష సిద్ధి, ఆరోగ్య సిద్ధి అనేటటువంటి అనేక రకాల సిద్ధులను పొందడం వల్ల ఈ రాశి గల విద్యార్థులకు వారి యొక్క విద్యా విషయంలో అనేక అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు వారి చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటుగా కోరుకున్న ప్రదేశానికి వారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోగలరు. ఇక ఈ పరిహారం చేయడం వల్ల వీరి జీవితంలో ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారని గుర్తుంచుకోవాలి. అలాగే వృషభ రాశి గల వారికి ఈ సమయంలో తృతీయ స్థానంలో రవి, అర్ధాష్టమ బుధుడు మరియు అర్ధాష్టమ శుక్రుడు కారణంగా ఆగస్టు మాసంలో అమావాస్య రోజున, అలాగే అష్టమి తిథి రోజున దూర వాయు జల ప్రయాణాలు చేయకూడదు. అలాగే మీరు ఈ సమయంలో ఫోన్లో, అలాగే ల్యాప్టాప్ లో బ్యాంక్ లావాదేవీల గురించి, అలాగే మీ ఓటీపీల గురించి చాలా క్లుప్తంగా ఉంచుకోవాలి. ఈ రాశి వారు ఈ సమయంలో కొద్దిపాటి వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే హోటల్ వ్యాపారాలు చేస్తున్నారో వారు స్వయం వృత్తులు, అలాగే సేవా రంగాలు, గృహ భవన నిర్మాణాలు చేసేవారు, వ్యవసాయం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. వృషభ రాశి వారికి ఈ నెల చాలా మంచిదని రుజువు చేస్తోంది. స్థానికులు ఈ నెలలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. మీరు మీ కెరీర్ లో చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ మీ కష్టానికి సంబంధించిన ఆహ్లాదకరమైన ఫలితాలను మీరు ఊహించలేరు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. చాలా కష్టపడి పనిచేస్తారు. రాత్రి పగలు పనిచేస్తూ మీరు పనిని పూర్తి చేయాలనే అభిరుచిని కలిగి ఉంటారు. దీనివల్ల మీ ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. వారి ఆశీర్వాదాలకు మీరు అర్హులవుతారు. నెలవారీ రాశి ఫలం 2024 ప్రకారం వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చదువులో హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం వలన ఈ నెల మొత్తం 5వ ఇంటిని చూపడం మంచి విషయం. ఇది జ్ఞానం పొందాలనే మీ ఉత్సుకతను తగ్గిస్తుంది. కుటుంబ పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటి అధిపతి బుధుడు మీ జన్మ చార్ట్ యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. ఆస్తి కోసం ఎవరికైనా యోగాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ బంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వద్దు, ఎందుకంటే అది మీ బంధం యొక్క గౌరవాన్ని పాడు చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి. ఇది నిజమైన ప్రేమకు నిర్వచనం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను పెంచుతాడు. 11వ ఇంట్లో రాహువు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. సంబంధిత మొత్తాన్ని కూడా పెంచుతాడు. 12వ ఇంట్లో కూర్చున్న తిరోగమన శని ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహకరిస్తాడు. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. శని దాని దృష్టిని కలిగి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యల్ని ఎదుర్కొంటూ సమయాన్ని గడపాల్సి ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరిని కించపరచవద్దు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీలు
ముగుస్తాయి. స్థిర చరాస్తుల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో లక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరు వ్యాపారులకు బాగుంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. రవి సంచారం అనుకూలం. నూతన వస్తువు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరమైన అభివృద్ధి పొందగలరు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కుజ సంచారం వలన బంధువర్గంతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. మానసిక ఆవేదన చెందుతారు. కుటుంబంలో కలహాలుంటాయి. బుధ సంచారం అనుకూలంగా ఉంది. శుభ ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. శుక్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల వలన అపకారం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కీలకమైన సమస్యలన్నీ కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. శుభకార్య, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో పెట్టుబడికి తగ్గ ధనాదాయం లభిస్తుంది. ఈ మాసం కృతికా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. మానసిక ఆనందం, నూతన వ్యాపారాలు, పెద్దల యొక్క పరిచయాలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దుర్గా స్తోత్రం పారాయణం చేసుకోండి. ఈ మాసం రోహిణీ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. నూతన పరిచయాలు, వృత్తి వ్యాపారంలో ధనలాభం, శుభవార్తలు వింటారు. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఈ మాసం మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి రవి. అనవసరమైన ప్రయాణాలు, పనుల్లో ఆటంకాలు, అధికారులతో అకారణ కలహాలు. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. వృషభ రాశి వారికి ఆగస్టు నెల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీ పనిపై పూర్తిగా దృష్టి పెడతారు. ఉద్యోగులు కెరీర్ గ్రోత్ పరంగా ముందడుగు వేసే అవకాశాలు పొందవచ్చు. విదేశాల్లో పనిచేయడానికి ఆటంకాలు తొలగిపోవచ్చు. ఆర్థిక లాభాలతో వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. రిలేషన్లో పార్ట్నర్తో అనుబంధం, ప్రేమ కాలక్రమేణా మెరుగుపడతాయి. లవ్ లైఫ్ లో మీ పార్ట్నర్ కి శ్రద్ధ, గౌరవం అవసరం. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. లక్కీ ఎలిమెంట్ భూమి. లక్కీ ప్లానెట్ శుక్రుడు. లక్కీ నంబర్స్ 4, 18, 29, 32, 49 ఇంకా 57. లక్కీ డేస్ ఆదివారం, గురువారం, బుధవారం మరియు శుక్రవారం. ఇక లక్కీ కలర్స్ గ్రీన్, మెరూన్, స్కై బ్లూ, పింక్ అండ్ వైట్. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు మెడలో స్ఫటిక హారాన్ని ధరించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.